హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విహీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ వచ్చేసి బాసుంది అండి. దానికోసం ముందుగా ఒక మందమైన గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని 1/2 లీటర్ పాలు పోసుకోండి. 5 నిమిషాలు మరిగిన తర్వాత పైన వచ్చే మేగడ్ని స్పూన్తో పక్కకి అనుకుంటూ అడుగంటకుండా స్పూన్తో తిప్పుకుంటూ మరిగించాలండి. వచ్చిన మేగడ్ని పాలల్లో కలపొద్దండి. మేగడ్ని పక్కకి లాక్కుంటూ స్పూన్తో తిప్పుకుంటూ ఉండండి. దాన్ని హై టు మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకోండి. ఏమాత్రం అడుగంటనివ్వద్దండి. అడుగంటితే బాసుంది టేస్ట్ మారిపోతుంది. కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి. 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. కొంచెం యాలకుల పొడి వేసుకోండి. కట్ చేసిన జీడిపప్పు, కట్ చేసిన బాదం పప్పు, కట్ చేసిన పిస్తా పప్పు యాడ్ చేసుకుని అలాగే స్పూన్తో కలుపుకుంటూ పాలు అనేవి సగం వరకు వచ్చే వరకు మరిగించుకోండి. ఈ మాత్రం మరిగితే చాలండి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇది పూర్తిగా చల్లారాక ఇంకొంచెం చిక్కపడుతుందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుని తింటే పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ బాసుందిని ఎంజాయ్ చేస్తారండి. నా రెసిపీ నచ్చింది కదా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.